ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రకు ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక దసరా, దీపావళి పండుగల వేళ రాజధానిలో ఉగ్రదాడికి కుట్రలు చేశారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ దాడులకు ఉగ్రవాదులు విదేశీ పౌరుల్ని కవచంగా ఉపయోగించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇక ఇందుకోసం కొన్ని దేశాల ఎంబసీలను కూడా ఉగ్రవాదులు ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్స్, అలాగే కార్ల డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్, అన్ని ప్రాంతాల్లోనూ వాహనాల తనిఖీలను కూడా పెంచాలని పోలీసులను ఆదేశించారు. దాడులకు ముందు మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఉగ్రవాద ముఠాలు ప్లాన్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్టులపైన నిఘా పెట్టాలని సూచించాయి. రెడీగా ఢిల్లీ పోలీసులకు ఉగ్రవాదం నుంచి ఇంటెలిజెన్స్ నుంచి అయితే హెచ్చరికలు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. దసరా, దీపావళికి ఉగ్రముక్కలు కూడా దాడి చేయనున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మమత, ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు అయితే ప్లాన్ చేసినట్టుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఢిల్లీలో, ఎందుకంటే రాబోతున్న దసరా, దివాళీ సందర్భంగా మాత్రం మత కులాల గొడవలు తీసుకొచ్చి మా ఉగ్రవాదులు అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ తెలపడం జరిగింది. అయితే ఇదే అంశంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కావచ్చు, మిగతా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సిబ్బందిని పెంచుతూ తనిఖీలు చేస్తూ కూడా ప్రోటోకాల్ కావచ్చు, లేదు అని అంటే పెట్రోలింగ్ వెహికల్స్ కావచ్చు, పోలీస్ అధికారులను అయితే అప్రమత్తంగా చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూసుకున్నా కూడా ఇప్పటికే ఢిల్లీలోని ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి వెహికల్ ని తనిఖీ చేస్తూ కూడా ప్రతి చెక్ పోస్ట్ ని తనిఖీ చేస్తూ అందరిని అయితే పంపిస్తున్నారు అన్నది ఈ ఉగ్రవాదులకు ప్లాన్ ని మాత్రం అరికట్టడానికి అయితే ఇప్పటికే మన ఢిల్లీ పోలీసులు మాత్రం సిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.